ఎంత కష్టం వచ్చింది తెలుసా నాకు. చూడండి, నాకు ఫ్లైట్ వచ్చేసి 4 o'clock ఉంది బోర్డింగ్. సో అప్పుడే ఇమిగ్రేషన్ అంతా అయిపోయిందనమాట. ట్రైన్ చూస్తే అక్కడ మీరు 1 o'clock అయింది. సో ఎక్కడ కూర్చోరో తెలియదు. మొత్తం వెనకాల బయట అంతా బెంచెస్ అంతా ఫుల్గా ఉన్నాయి. అందరు పడుకున్నారు, కొంతమంది లేచున్నారు. సో ప్లేస్ ఎక్కడ లేదనమాట. షార్జా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో మాకు షార్జా టు విజయవాడ ఫ్లైట్ ఉంది. ఈరోజు 2:30కి ఉండాల్సింది యాక్చువల్గా, కానీ అది డిలే అయ్యి 3:30 అయింది. మళ్ళీ ఏదో ఆపరేషనల్ ఏదో చెప్పారు, దానివల్ల మళ్ళీ 4:30కి వచ్చింది యాక్చువల్గా. సో అందుకని ఎక్కడ కూర్చోలో తెలియక మేము ఏం చేసామంటే, ప్రేయర్ రూమ్ ఉంటుంది కదా యాక్చువల్గా ఇక్కడ ముస్లిమ్స్కి, ఆ ప్రేయర్ రూమ్లో ఎవరు లేకపోతే వచ్చి ఇదిగో వీళ్ళిద్దరిని పడుకోబెట్టేశాను. ఇప్పుడే పడుకున్నారు. టైం చూసి ఇంకా 1 o'clock అయింది. ఇంకా 4 hours ఇలాగే ఉండాలి నేను. వాళ్ళు ఎవరో కానీ ఇక్కడ ఏసీ కూడా ఆపేశారు. ఇక్కడ 11 అవుతుంది. సో మాకు వచ్చేసి 2:45కి ఫ్లైట్. అందుకని 3 hours బిఫోరే మనం ఉండాలి కాబట్టి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. సో అంతా ప్యాకింగ్ అయితే అయిపోయింది, తీసుకొని వెళ్ళిపోవడమే అనమాట. ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, మెయిల్ వచ్చిందనమాట, మీ ఫ్లైట్ కొంచెం లేట్గా వెళ్తుంది, 3:30కి వెళ్తుంది అని చెప్పి. అయినా కూడా కొంచెం ముందుగా ఉండడం బెటర్ కదా అని ఇప్పుడే బయలుదేరిపోతున్నాము. మనకు తెలుసు కదా ఎయిర్పోర్ట్లో కొంచెం చెకింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని చెప్పి. సో అందుకని చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి నేనైతే ఫుల్ టీషర్ట్ అనేది వేసేసుకున్నా. సో ఇక్కడ వేసేసుకున్నా అనమాట మొత్తము ఉండేవి కూడా. హలో గైస్, రేష్మిక అండ్ భవ్య, they were going to India. Here's the Reshmika. Chinni, okay. That is my Chinni and that is my Reshmika. ఇక్కడైతే మా చిన్ని ఆలోచించుకుంటున్నాడు ఎలా పెట్టాలి ఏంటి అని. మనకెందుకు పెట్టనిలే, ఎలాగో మనమంతా లగేజ్ తీసుకెళ్తున్నాం కదా అని చెప్పేసి నేనైతే సైలెంట్ కూర్చొనేసాను కారెక్కి. ఇప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అయినా కూడా టైం 11:30 అయింది. అయినా రోడ్ల మీద జనాలు అసలు పడుకుంటారో లేదో అనిపిస్తుంది, అంత ట్రాఫిక్ ఉంది ఇప్పుడు కూడా షార్జాకి. మేబీ దుబాయ్ నుంచి అందరు షార్జాలో ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నారు అనుకుంటా. ఇప్పుడు షాప్స్ అని క్లోజింగ్ టైం కదా, అందుకోసం ఇలా వెళ్తున్నారని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? ఫైనల్గా అయితే మేము షార్జా ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. పాపం మా చిన్ని అనేది పెడుతున్నాను అనమాట, పెట్టేసి బై బై టాటా చెప్పేస్తాడు. అప్పటి నుంచి నా జర్నీ మొదలవుద్ది. ఇంకా నా కష్టాలు పిల్లలతో. పాపం వాళ్ళకి ఆల్రెడీ నిద్ర వస్తుందంట. ఆల్రెడీ కార్లో పడుకోగానే లేపేశాను ఎయిర్పోర్ట్ వచ్చిందని చెప్పి. సో ఎందుకైనా మంచిదని చెప్పి మా చిన్ని కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాడు. ఇక్కడ పార్కింగ్ వచ్చేసి మనకు 1 hourకి 15 dirhams ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 400 రూపాయలు 1 hour కట్టాలి. సో అలా 1 hourకి కట్టేసి నాకు కొంచెం హెల్ప్ చేయడానికి వెళ్ళాడు చిన్ని. ఇదనమాట ఎయిర్పోర్టు బయట నుంచి డిపాజిట్ చేసేది. అక్కడ చూసుకుంటే మీకు పార్కింగ్ కనిపిస్తుంది కదా, అక్కడే పార్క్ చేయాలి కారు. సో కిందకి వెళ్ళేసి పార్క్ చేసి వస్తాడు మా చిన్ని. ఇక్కడ చూడొచ్చారా ఎంత విశాలంగా ఉంది కదా పార్కింగ్ అయితే. ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఎవ్వరు లేరు పార్కింగ్. యాక్చువల్గా మార్నింగ్ అయితే ఫుల్ మొత్తం ఉంటుంది, మొత్తం ఫుల్ అయిపోద్ది అనమాట.
ఫైనల్గా మా చిన్ని అయితే పార్కింగ్ పెట్టేసి వచ్చేసాడు. సో లెట్స్ గో ఇన్ సైట్. పబ్లిక్లో వీడియో తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ అలో లేదనమాట. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వీడియో తీసామనుకోండి మనకే బొక్క. అందుకే నేను ఏ వీడియో తీయట్లే. నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నా కూడా వీడియో తీయట్లేదు అనమాట. మేము వెళ్తున్నాం ఇండియాకి. భవ్య అంటే బయట డాడీ మా చిన్ని అయితే ఇప్పుడు రావట్లేదు. మా చిన్ని ఒక 20 days తర్వాత వస్తాడనమాట. హ్యాపీగా వస్తాడు. మాకంతా లగేజ్ అంతా ఇచ్చేసాడు. సో హ్యాపీగా వస్తాడనమాట. కదమ్మా. నిద్ర వస్తుందా? బజ్జుంటావా? వాళ్ళందరూ మొత్తం పాకిస్తానీసే. సో మేమైతే ఇక్కడ చెక్ఇన్కి వచ్చేసాము. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ వచ్చేసి అతను ఎందుకో ఫాస్ట్గా చేయట్లేదు. అక్కడ ఒక కౌంటర్లో కూర్చొని అతను వెరీ స్లోగా ఉన్నాడనమాట. మా వెనకాల వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. మా భవ్యం ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు చెప్తుంది. ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. సో మేమైతే లోపలికి వెళ్తున్నాము. మా ఫ్లైట్ వచ్చేసి 4:30కి ఉంది. సో అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. వెనకాల కనిపిస్తుంది కదా అదే ఇమిగ్రేషన్. అక్కడైతే మేము వీడియోస్ ఫొటోస్ ఏమీ అలో లేదు, అందుకే తీయట్లేదు. ఇది వచ్చేసి డ్యూటీ ఫ్రీ అనమాట. అవునా? ఉందండి. చూపిస్తా తల్లి. ఇంకా అందులో ఏమున్నాయి తింటావా? తినేసి అంతే, వాళ్ళు కొడతారు. తినగు. మనది ఎక్కడుంది చూపించు. గేట్ 1 అన్నమాట. సో గేట్ 1 IX 976 వెళ్తున్నాం. ఫుడ్ కోర్టు. 12:30 అయింది. మాకైతే 4 o'clockకి. వీళ్ళందరూ చూసారా పాపం కనెక్షన్ ఫ్లైట్స్ వాళ్ళు. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది కూర్చున్నారు. డ్యూటీ ఫ్రీ. మేమేది కొనేది లేదు, ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు అండ్ అలాగే మాకు అవసరం కూడా లేదు. షార్జా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో మా ఫ్లైట్ వచ్చేసి డిలే అయిపోయింది. అయిపోతే ఇమిగ్రేషన్ మొత్తం అయిపోయింది. మేమైతే వచ్చేసాము ఇక్కడ గేట్ దగ్గరికి. గేట్ 1D ఇచ్చాడు. సో కాకపోతే మాది కొంచెం ఫ్లైట్ ఈరోజు డిలే అయిపోయింది అనమాట. 4:30కి ఉంది. అందుకని అక్కడ బెంచెస్ అంతా మొత్తం ఫుల్గా ఉన్నాయి, ఎక్కడ ఖాళీ లేదు కూర్చోడానికి. అందుకని ఇక్కడ షార్జా ఎయిర్పోర్ట్లో టాయిలెట్స్ ఉంటాయి కదా, టాయిలెట్స్కి ఆపోజిట్గా ప్రేయర్ రూమ్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వచ్చి మేమైతే కూర్చున్నాం అనమాట ప్రశాంతంగా. ఇక్కడ కాసేపు పడుకుంటాం. ఇంకా టైం వచ్చేసి 12:41 అయింది. సో మనకి 4:30 కాబట్టి ఒక 2-3 hours పిల్లలు పడుకుంటే వాళ్ళకి కొంచెం ఏమంటారు, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా. నన్ను ఏడిపించకుండా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది కావాల్సింది. అందుకోసం ఇక్కడికి వచ్చాను. సో మేమైతే ముగ్గురమే ఉన్నాం, ఇక్కడ ఎవ్వరు లేరు. ప్రేయర్ ఎంత కష్టం వచ్చింది తెలుసా నాకు. చూడండి, నాకు ఫ్లైట్ వచ్చేసి 4 o'clock ఉంది బోర్డింగ్. సో అప్పుడే ఇమిగ్రేషన్ అంతా అయిపోయిందనమాట. ట్రైన్ చూస్తే అక్కడ మీరు 1 o'clock అయింది. సో ఎక్కడ కూర్చోరో తెలియదు. మొత్తం వెనకాల బయట అంతా బెంచెస్ అంతా ఫుల్గా ఉన్నాయి. అందరు పడుకున్నారు, కొంతమంది లేచున్నారు. సో ప్లేస్ ఎక్కడ లేదనమాట. షార్జా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో మాకు షార్జా టు విజయవాడ ఫ్లైట్ ఉంది. ఈరోజు 2:30కి ఉండాల్సింది యాక్చువల్గా, కానీ అది డిలే అయ్యి 3:30 అయింది. మళ్ళీ ఏదో ఆపరేషనల్ ఏదో చెప్పారు, దానివల్ల మళ్ళీ 4:30కి వచ్చింది యాక్చువల్గా. సో అందుకని ఎక్కడ కూర్చోలో తెలియక మేము ఏం చేసామంటే, ఆ ప్రేయర్ రూమ్ ఉంటుంది కదా యాక్చువల్గా ఇక్కడ ముస్లిమ్స్కి, ఆ ప్రేయర్ రూమ్లో ఎవరు లేకపోతే వచ్చి ఇదిగో వీళ్ళిద్దరిని పడుకోబెట్టేశాను. ఇప్పుడే పడుకున్నారు, పాపం పడుకున్నారు. టైం చూస్తే ఇంకా 1 o'clock అయింది. ఇంకా 4 hours ఇలాగే ఉండాలి నేను. అక్కడ టైం చూసారా, అక్కడ ఇంకా 1 o'clock అయింది. మాకైతే 4:30కి ఆ ఫ్లైట్ ఉండేది. అప్పుడు దాకా పాపం మీ పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉండాలి. పడుకునేసారు ఇద్దరు. స్లీపింగ్ అండ్ ఈటింగ్ అనేది ప్రేయర్ రూమ్లో అలో లేదు, కానీ మాకు ఆప్షన్ లేదు, అందుకే పడుకున్నాం.
వాళ్ళు ఎవరో కానీ ఇక్కడ ఏసీ కూడా ఆపేశారు. సో దానికోసం బతికిపోయాము. పిల్లలైతే ఇక్కడ పడుకొనేసారు. టైం 1:41 అయ్యింది. బోర్ కొడుతుంది. పాపం వీళ్ళెవరో కానీ ఆకలేస్తున్నట్టుంది. ఇక్కడికి వచ్చేసి గబగబా ఓపెన్ చేసి చిప్స్ ప్యాకెట్స్ అయితే తినేస్తున్నారు. పాపం అక్కడ రాసింది చదవలేదు అనుకుంటున్నాను. ప్రేయర్ రూమ్లో వచ్చి కూర్చొని తింటున్నారు. సర్లే మనకెందుకులే, ఆల్రెడీ మనకి 3:30 అయిపోయింది కదా అని నేను పిల్లల్ని తీసుకొని బ్యాగేజ్ చెకిన్కి అయితే వెళ్ళిపోయాను. సో 3:30కే బ్యాగేజ్ చెకిన్ చేసేసారు. చేసిన తర్వాత వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట. 1D ఇది గేట్ 1D షార్జాలో. ఇక్కడైతే కూర్చున్నాము. మా పిల్లలు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఇంకా పడుకోవడం మాత్రం తప్పట్లేదు. మీదనే పడుకుంటున్నారు. ఇప్పుడు పడుకునే టైం కదా, అందుకని గేట్ 1Dకి వచ్చేసి కూర్చున్నాము. ఇంకా మాకు మోర్ దెన్ 1 అవర్ ఉంది టైము. ఫైనల్గా అయితే బస్ వచ్చేసింది 4:25కి కాబట్టి బస్ అయితే వచ్చేసింది. బస్సులో ఎక్కేసాము. బస్సులోకి ఎక్కినా ఎక్కడికి ఎక్కినా పిల్లలతో మాత్రం ఇదే పరిస్థితి నాకు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇదంతా మొత్తం లగేజ్ అనమాట. వాళ్ళు లగేజ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, అక్కడేమో ఎయిర్ అరేబియా. అవి రెండు తప్ప మాకు ఏవి ఫ్లైట్లో కనిపించట్లేదు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. పాపం మా పెద్దమ్మ అయితే లేచి నడిచి వచ్చి ఫ్లైట్లో మళ్ళీ కూర్చొని పడుకుంటుంది. చిన్నమ్మాయి చూసారా, అసలు కళ్ళు కూడా తెరవట్లేదు. ఇంటికి వెళ్ళేంత వరకు తెరవదనుకొని అనుకుంటున్నాను. ఫ్లైట్ అంతా ఖాళీగానే ఉంది. పడుకోవచ్చు అనమాట. మీ ఇద్దరు ఏం చెప్పట్లేదు. అయినా కూడా ఫ్లైట్లో ఎవ్వరు లేరు, చాలా మంది కాదు, మనం లెక్కేసుకోవచ్చు అనమాట. అంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు ఫ్లైట్లో ఛార్జెస్ మాత్రం తగ్గించరు. ఫ్లైట్ మొత్తం ఖాళీగానే ఉంది. అక్కడెక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎంత తక్కువ మంది బుక్ చేసుకున్నా కూడా ఫ్లైట్ టికెట్స్ మాత్రం ప్రైస్ మాత్రం తగ్గించారు అనమాట. చూపిస్తా చూడండి ఎలా ఉన్నారండి. అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ మా పిల్లలు పడుతున్నారు. ముందు ఇన్ని సీట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ బాబాయ్, ఇప్పుడు మా ఫ్లైట్ టేకప్ చేసుకుంటుంది. ఇంకా పడుకుంటున్నా. గుడ్ నైట్. టేకాఫ్ అయితే అవుతుంది. ఇప్పుడు షార్జాలో పైకి వెళ్ళినప్పుడు వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం నేను క్యాప్చర్ అయితే చేశాను. ఒకసారి మీరు కూడా చూసేయండి.
ఎలా ఉంటుంది ఏంటి షార్జాలో అంతా చూసేసారు కదా. ఇప్పుడైతే మార్నింగ్ అయిపోయింది. ఇది వీడియో మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను. మేము సన్ రైజ్ వచ్చేసి ఫ్లైట్ నుంచి చూసాను ఈసారి. చాలా హ్యాపీ అనిపించింది. చూసారా సన్ బాగా ఆరెంజ్ కలర్ బాగా రైస్ అవుతున్నారు. కానీ బయటకు అంత చూడడానికి అయితే లేదు, ఎందుకంటే మేము కూర్చున్న సైడ్కి అసలు సరిగ్గా కనిపించట్లేదు. అయినా కూడా కొంచెం క్యాప్చర్ చేశాను. అక్కడైతే ఇంకా అన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మా భవ్యం నైట్ అక్కడ పెట్టాను. చిన్న అయితే పెట్టేశాను. మార్నింగ్ అందరికీ. ఇంకొక 10 minutesలో మేమైతే దిగిపోతున్నాం. మా విజయవాడ వచ్చేసింది. టైం వచ్చేసి 9:30 అయిపోయింది. ఆల్మోస్ట్ 10 అవుతుంది అనమాట. నిద్ర అస్సలు నిద్రే లేదు తెలుసా. కళ్ళన్నీ చూసా, కళ్ళన్నీ వస్తున్నాయి. మా ఫ్లైట్ మేఘాల నుంచి అది చూడు, క్లౌడ్స్ మధ్యలో విజయవాడ చూడు 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 చాలా సులభం. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కినా చూడు భవ్య భవ్య చూడు చాలా బాగుందా. చూసావా క్లౌడ్స్ ఎలా పాస్ అవుతున్నాయా. తీయడానికి రెడీగా ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ సన్ చూడండి ఎంత బ్రైట్గా వచ్చేసారు అప్పుడే, ఎందుకంటే 9:30 అయిపోయింది కదా టైము. సో అందుకని ఇప్పుడైతే ల్యాండింగ్కి సిద్ధం అయిపోయింది. చూడండి ల్యాండింగ్ అయిపోతుంది ఫ్లైట్. विजयवाड़ा अंतर्राष्ट्रीय हवाई अड्डे पर आपका स्वागत है। आपकी सुरक्षा के लिए आपसे निवेदन है कि कृपया अपनी कुर्सी पर बैठे और मोबाइल फोन का उपयोग कर सकते हैं। सामान कक्ष को ఫైనల్గా అయితే మేము సేఫ్గా ల్యాండ్ అయిపోయాము. వెనక చూసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అది బస్ కూడా ఎక్కేసాము. రాగానే మాది 7th సీట్ కాబట్టి బస్ తొందరగానే దొరికింది. ఫస్ట్ బస్ ఎక్కేసాము. వాళ్ళందరూ బస్ కోసం నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారా, ఇక్కడ నెక్స్ట్ బస్ ఆల్రెడీ రెడీగానే ఉంది వాళ్ళ కోసం పికప్ చేసుకోవడానికి. ఇక్కడికైతే వచ్చేసాము. అరైవల్కి వచ్చేసాము. ఇంకా ఫైనల్గా బయటకు కూడా వచ్చేసాను. కొంచెం ఏంటి అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర అని చెప్పేసి మేమైతే 3 members ఉన్నాం కాబట్టి మాకు కొంచెం ప్రాబ్లం చేశారు. కాకపోతే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటంత టైం లేదు. ఇంటికి వెళ్ళాలి, ఆకలిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వీడియో కుదిరితే చెప్తాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ చేయండి. సో దట్ నేను వాళ్ళకి ఏం జరిగింది ఏంటి ఎలా ఉంటుంది అక్కడ ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజయవాడ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళకి. సో ఇప్పుడైతే మేము ఇంటికి మినిట్స్ అంతే. సో మేమైతే కార్ మేమైతే మా ఇంటికి వచ్చేసాము. షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.